Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. రాళ్ల సీమ స్వర్ణసీమ కాబోతోంది. దశాబ్దాల కల సాకారమయ్యే రోజు ఎంతో కాలంలో లేదు. పట్టుకుంటే పసిడి చేతికొచ్చే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. దేశానికి ఈ ప్రాజెక్టు తలమానికం కాబోతోంది. కరువు సీమలోంచి కనకం బయటకు రావడానికి రెడీగా ఉంది. కర్నూలు జిల్లాలో బంగారం వెలికితీత ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో టన్నుల కొద్ది బంగారం నిల్వలు భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. రైతుల సహకారంతో దశాబ్దాలుగా ఇక్కడ పరిశోధనలు జరిగాయి. జిల్లాలో ఇప్పుడు ఈ పసిడి పంటలు పండబోతున్నాయి. అన్ని అనుమతులు పొంది బంగారం నిల్వలను అతి త్వరలోనే బయటికి తీయబోతున్నారు. కర్నూలు జిల్లాలో బంగారం నిక్షేపాలపై విదేశీ సంస్థలు పరిశోధన చేశాయి. జియో మైసూర్ అనే సంస్థ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పరిశోధనలు చేశాయి. ఇందుకోసం తుగ్గలి మండలంలో 597.82 హెక్టార్లను లీజుకు తీసుకున్నాయి. 2013 నుంచి డ్రిల్లింగ్ ప్రారంభించాయి. కో డ్రిల్లింగ్ ద్వారా రాళ్లను వెలికితీసి పొడి చేసి బెంగళూరులోని ల్యాబ్కు పంపారు. భూగర్భంలో 180 మీటర్ల లోతున నిక్షేపాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపి పరీక్షించారు. ఎకరాకు 16,500 చొప్పున రైతులకు కౌలు చెల్లించారు. ఈ సంస్థ పరిశోధనకు 2043 వరకు అనుమతులు ఉన్నాయి. ఇక ఈ ప్రాంతంలో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయి, వీటిని బయటికి తీయడానికి అయ్యే వ్యయం ఎంత, అందులో వచ్చే లాభం ఎంత అనే అంశాల ఆధారంగా ఇక్కడ పరిశోధనలు కొనసాగాయి. వజ్రాలు, బంగారం నిక్షేపాలపై అధ్యయనం చేసేందుకు మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా ఈ ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించారు. తుషార్ గాంధీ ప్రైవేటు పరిశోధన సంస్థలో అధికారి హోదాలో ఇక్కడికి వచ్చారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన డీబీడ్స్ కంపెనీ కూడా ఈ ప్రయత్నం చేసిందే. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్నేళ్ల పాటు సర్వే చేసిందే. మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తవ్వకాలు జరిపిందే. బ్రిటిష్ హయాంలోనే బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. సుమారు 1500 ఎకరాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. జియో మైసూర్ సంస్థ బంగారం నిక్షేపాలపై అధునాతన యంత్రాలను పరిశోధనకు వినియోగించిందే. గోల్డ్ మైనింగ్ ముమ్మరం చేసేందుకు సన్నాహాలు చేసిందే. అందులో భాగంగా రైతుల నుంచి భూమి కొనుగోలు ప్రారంభించిందే. ఎకరాకు 12 లక్షల చొప్పున కొనుగోలు చేపట్టిందే. తొలి దశలో 350 ఎకరాల పరిధిలో మైనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో భూములు లీజుకిచ్చిన వారిలో విక్రయించేందుకు ఆమోదం తెలిపిన వాళ్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మైనింగ్ ప్రారంభమైతే నీటి అవసరాలు ఉంటాయి. అందుకు పెరవలి సమీపంలో హంద్రనీవా కాల్వ నుంచి పైప్ లైన్ ద్వారా నీరు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందే. మైనింగ్ ప్రాంతంలోనే బంగారం శుద్ధి చేసే పరిశ్రమ కూడా ఏర్పాటు కాబోతోంది. భారత్లోనే మొట్టమొదటి పెద్ద ప్రైవేట్ బంగారు గని త్వరలోనే పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించనుంది. దీనికి పర్యావరణ అనుమతులు లభించాయి. తొలి దశలో ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏటా టన్నుల కొద్ది బంగారం వెలికి తీయనున్నారు. ప్రస్తుతం బంగారం దిగుమతికి విదేశీ మారకం ఖర్చు చేయాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాలో బంగారం ఉత్పత్తి ద్వారా విదేశీ మారకం ఖర్చు చేసే భారం కూడా తగ్గనుంది. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమైతే ఈ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నారు స్థానికులు. అయితే కొంతమందిలో పొల్యూషన్ భయం కూడా ఉంది. గోల్డ్ మైనింగ్ సందర్భంగా కాలుష్యం ఏర్పడి పక్కన ఉన్న పంటలకు నష్టం జరుగుతుంది అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నారు. మొత్తానికి కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.